ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు సినీ నిర్మాతలు రాజమహేంద్రవరంలో కలిశారు. నిర్మాతలు రవి, సతీష్, నాగవంశీ, సాహు గారపాటి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. డిప్యూటీ సీఎంతో నిర్మాతల భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రాజమహేంద్రవరం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పలువురు సినీ నిర్మాతలు కలవడం జరిగింది. రాజమహేంద్రవరంలో బస చేసినటువంటి హోటల్కు వచ్చినటువంటి నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా సినిమా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్ల యజమానులు సింగిల్ స్క్రీన్ నిర్వహిస్తున్నటువంటి థియేటర్ల యజమానులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వారు అంతా కూడా తమకు నష్టాలు వస్తున్నాయి, ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా తనకు రెంట్ కాకుండా తమకు వచ్చినటువంటి లాభాల్లో షేర్ ఇవ్వాలి అని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు. పర్సెంటేజ్ ఇవ్వాలని కోరుతున్న పరిస్థితుల్లో వారందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో వాటి పరిష్కారం దిశగా అక్కడే సినిమా పెద్దలందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇటు ఏపీలోనూ కూడా పలువురు సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు కూడా వారి మద్దతు తెలుపుతూ వారు కూడా ఆందోళన బాట పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రధానంగా భారీ బడ్జెట్లు తీస్తున్నటువంటి తమ నిర్మాతలకు సంస్థలకు కావచ్చు వాళ్ళ డిమాండ్ నెరవేరిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రెంట్లు ఇచ్చే విధంగానే ఒప్పించాలి అని చెప్పేసి సినీ నిర్మాతలందరూ కూడా ప్రభుత్వ పెద్దలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసినటువంటి ఈ నిర్మాతలందరూ కూడా ప్రత్యేకించి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం నష్టపోతున్న దృష్ట్యా వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా కోరడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్లో వచ్చేటువంటి ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. పైరసీ కావచ్చు, అదేవిధంగా పలు రకాల కారణాలతో కూడా చాలామంది థియేటర్కు రాని పరిస్థితి ఉంది. దీంతో ఒకరిద్దరు వచ్చినప్పటికీ కూడా ఈ షోలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల తాము నష్టపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు సింగిల్ స్క్రీన్ థియేటర్లో యజమానులు చెబుతున్న పరిస్థితుల్లో వారికి తమకు డిస్ట్రిబ్యూటర్లే సాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితుల్లో తాము ఏమి చేయలేమని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రధానంగా వారికి ప్రత్యేకంగా రాయితీలు ప్రభుత్వం నుంచి ఇప్పించాలని చెప్పేసి నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. తద్వారా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రాయితీలు ఇప్పించి అలాగే తగిన ప్రోత్సాహకాలు ఇప్పించడం ద్వారా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొనసాగించేలా మనుగడ సాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా వినతి పత్రంలో కోరడం జరిగింది. అదేవిధంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక 4 షోలకు మాత్రమే అనుమతి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో చూస్తే కనుక 5 షోలకు అక్కడ ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఏపీ అండ్ తెలంగాణ రెండింటిని కూడా 5 షోలకు అనుమతి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిని కోరినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా సినిమా రంగం చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎవరికి నష్టం జరగకుండా ఇటు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించే విధంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, అదేవిధంగా నిర్మాణ సంస్థలు ఏవి కూడా నష్టపోకుండా ప్రజలకు మంచి వినోదాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఆ విధంగా ఇతోధికంగా సాయం చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పాలసీ రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా సమస్యలన్నిటి కూడా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రికి నిర్మాతలు కోరడం జరిగింది. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీటన్నిటిపైన సావధానంగా విన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వీటన్నిటి కూడా అధ్యయనం చేసి సమగ్రంగా ఏం చేయాలి అనేటువంటి విషయంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యలు ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా అలాగే సినిమా పెద్దగా కూడా తాను చొరవ చూపుతానని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక సినిమా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నిర్మాతలందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ను కలవడం జరిగింది. వీరందరి సమస్యలు పరిష్కరిస్తాను, తను అండగా ఉంటానని చెప్పేసి కూడా వారికి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, రాజమహేంద్రవరం నుంచి.